सतः सद्ये ततक्षुः ऋषयः सप्तात्रिश्चगत् सर्वे त्रयो अगस्त्यश्च नक्षत्रैः शंकृतो वसन्। ఈ మంత్రం ద్వారా సృష్టి విషయాన్ని సృష్టి ప్రారంభంలో పరమాత్మ జగత్తుని సృష్టించిన విధానము, అలాగే ఈ లోకంలో ఎవరైతే సత్కర్మలు చేస్తూ ఉంటారో, పుణ్యప్రదమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, అసలు నక్షత్రాలు అంటే ఏమిటి అనే విషయాలని ఈ మంత్రం ద్వారా మనకి తెలియజేస్తోంది వేదం. అసతః సద్యే తతక్షుః. ఇక్కడ అసచ్చబ్దం చేత పరమాత్మ చెప్పబడతాడు. అంటే ఆయన సృష్టి ప్రారంభంలో అవ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ, ఆయనే ఈ జగత్తంతటికి కూడా కారణభూతుడైన, ఆయన గురించి ఎక్కువగా ఉపనిషత్తులన్నీ కూడా బోధిస్తూ ఉంటాయి. నిత్యస్వరూపుడు, నాశనరహితమైనటువంటి స్వరూపుడు, ఆయనకి అవయవాలేమీ లేవు. అటువంటి ఆ పరమాత్మ అవ్యక్త స్వరూపుడుగా ఉన్నాడు. అంటే ఆయన యొక్క స్వరూపము ఎవరికీ తెలియదన్నమాట. అటువంటి అవ్యక్తావస్థలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నుండి ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఎవరు అనంటే ఋషయః సప్తాత్రిశ్చగత్. సప్త ఋషులు, అత్రి మహర్షి, వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచాన్ని సృష్టించారు అని ఈ మంత్రంలో కనబడుతోంది. అదేమిటండి, పరమాత్మ కదా ఈ జగత్తును సృష్టించింది, మహర్షులు సృష్టించారంటారేమిటి మీరు అనంటే, ఈ మహర్షులందరూ కూడా పూర్వకల్పంలో, అంటే ప్రస్తుతం మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే అని మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం. దీనికి పూర్వకల్పంలో వాళ్ళు వేదోక్త కర్మానుష్ఠానము, సత్కర్మలన్నీ కూడా ఆచరించి వాళ్ళు సృష్టి చేసే సామర్థ్యాన్ని వాళ్ళు పొందారట. వాళ్ళు ఆ కర్మానుష్ఠాన ప్రభావం వల్ల సృష్టి చేసే సామర్థ్యాన్ని పొందారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఈ కల్పంలో ఈ జగత్తుని సృష్టి చేసే సామర్థ్యాన్ని పొందటం వల్ల ఈ కల్పంలో వాళ్ళు ఈ జగత్తుని సృష్టి చేశారు. ఈ జగత్తు ఎటువంటిది అనంటే వ్యక్తమైనటువంటి జగత్తు, అంటే మనకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణగా ఈ వ్యక్తము అవ్యక్తము అనే శబ్దాలకి అర్థం బాగా మనకు తెలియాలంటే, మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మన శబ్దము ఎదుటి వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. అలానే ఆ శబ్దము మన ముఖంలో పడటం వల్ల మన ముఖంలో ఉన్నటువంటి కొన్ని అవయవాల సహకారంతో అక్షరాలన్నీ కూడా అభివ్యక్తమవుతూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి, స్పష్టంగా తెలియబడుతూ ఉంటాయి. అదే మౌనంగా ఉన్నప్పుడు మన శబ్దము ఎవరికి వినిపించదు, మనం అనుకునేటటువంటి భావాలు, మాటలు ఎవరికి అర్థం కావు. ఎప్పుడైతే అవి మనం మాట్లాడతామో అవి అభివ్యక్తం అవుతూ ఉంటాయి. అంతవరకు అవ్యక్తంగా ఉంటాయి, మనం మాట్లాడిన తర్వాత వ్యక్తమవుతాయి. అదేవిధంగా ఆ పరమాత్మ కూడా అవ్యక్తావస్థలో ఉన్నాడు. ఆయన ఆ అవ్యక్తావస్థలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నుండి ఈ వ్యక్తమైనటువంటి ఈ జగత్తుని సృష్టి చేశారు వాళ్ళు.